నమస్తే అండి. భారతదేశంలో మన దేశంలో ఈ గుండెపోటు మరణాలు ఈ కొవ్వు పెరగటం కారణంగానే ఎక్కువ జరుగుతున్నాయని అందరూ అంటుంటారండి. అమెరికాలోని చాలా పెద్ద పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు ఈ వేల కోట్ల మందులను మనకి విక్రయిస్తుంటారు. కానీ మీకు ఏదైనా గుండెకి సంబంధించిన సమస్య ఉంటే డాక్టరు ఈ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెప్తారు. ఈ ఆపరేషన్లో డాక్టరు గుండె ట్యూబ్లో స్టంట్ అని పిలువబడే స్ప్రింగ్ను చూపిస్తారండి. ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. అక్కడేమో దీని ఉత్పత్తి ధర కేవలం రూ. 150 నుంచి రూ. 180. అది ఆడ నుంచి ఆ స్టంట్ ఇండియాకి తీసుకొచ్చి 3 నుంచి 5 లక్షల రూపాయలకి విక్రయించి దోపిడీ అండి, దోచుకుంటున్నారా? డాక్టర్లకు కూడా రూ. 1,00,000 కమిషన్ వస్తుందంటండి. అది ఎంతవరకు నిజమో కానీ మొత్తం మీద అందుకే ఈ యాంజియోప్లాస్టీ చేసుకొని పదే అడుగుతుంటారు హాస్పిటల్కి వెళ్తే. కొలెస్ట్రాలు లేకపోతే బీపీ లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషనే ప్రధాన కారణం అంటారు. ఇది ఎవరికి ఎప్పుడు విజయవంతం కూడా కాదండి. ఎందుకంటే డాక్టరు ఈ హార్ట్ ట్యూబ్లో పెట్టే స్ప్రింగు బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిదండి. అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్కి రెండు వైపులా ఈ కొవ్వు పేరుకుపోతూ ఉంది. దీని కారణంగా మళ్ళా గుండెపోటు వస్తుంది. మళ్ళా స్టంట్ అంటారు. పిల్లకాయలకి ఈ పంచులు ఫంక్షన్ పెట్టినట్టుగా ఏదో స్టంట్ వేసుకో అంటారు. స్టంట్ వేయించామంటారు. స్టంట్ చేసిందంటే సాయంత్రానికి మళ్ళీ వస్తారు. ₹1,00,000 దోచుకుని ప్రాణం తీస్తున్నారు డాక్టర్లు. వైద్యో నారాయణో హరి అంటారండి. కానీ డాక్టర్లు అది ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి సార్. అదేమంటే మేము ఇన్ని కోట్లు పెట్టి డాక్టర్ అయ్యాం, ఎంబీబీఎస్ చదవటానికి ఇంత ఖర్చు అయింది, హాస్పిటల్ పెట్టడానికి ఈ సామాన్లు తేవటానికి ఇంత ఖర్చు అయింది, కోట్లు అంటారు సార్. మేము అడిగామా సార్ అంత పెద్దవి పెట్టమని చెప్పేసి? పేదవాళ్ళ ప్రాణాలతో ఆడుకోవచ్చు సార్. పేదవాళ్ళ రక్త మాంసాలతో మీరు వ్యాపారం చేయొద్దు స్వామి. మళ్ళీ ఇప్పుడు ఏదో ఈ కొత్త వైరస్ వచ్చి చచ్చిపోయింది, ఏదైంది హెచ్ఎంపీఏ ఏదో అంటున్నారు. మళ్ళీ మాస్కులు అంటారు, శానిటైజర్లు అంటారు, ఈ పారాసెటమాల్ అంటారు, ఇంకో సెటమాల్ అంటారు, ఇంకో నా యాల్టిది నోటుకు వచ్చినవి చెప్తారు. అందరి దగ్గర డబ్బులు దోచుకుంటూ మళ్ళీ ప్రాణం చేస్తారు. ఎన్ని వద్దు సార్. మీరంటే దేవుళ్ళతో పుట్టించిన బ్రహ్మ అయితే మళ్ళీ ఏదైనా బాగలేకపోతే మళ్ళీ డాక్టర్ని అందరూ నమ్ముకుంటాం. కానీ మరి డాక్టర్లు ఈ విధంగా చేస్తే ఎట్లా చెప్పండి సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. మీ ఇంట్లో కూడా ఆ ప్రాణాలే కదా సార్ ఉండేది. మీ ఇంట్లో పిల్లకాయలు ఉంటారు, మీ అమ్మ నాయన ఉంటారు, అందరూ ఉంటారు కదా సార్. ఇట్లా పేదోడు మరి మీద పడే పెరుక్కు తినమాకండి సార్. ఏమనంటే ఏదేదో మాట్లాడతారు, మేము అటు చేసామా అది చేసామని. కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి సార్. ఈ వైరస్ వస్తుంది అది ఇదని భయపడుతున్నారు జనాలు. మళ్ళీ మీరు దాని గురించి కరెక్ట్గా చెప్పండి సార్. అంతేగాని మేము సంపాదించుకోవాలి మళ్ళీ బిల్డింగ్లు కట్టుకోవాలంటే ఆ కట్టడాలు ఎప్పుడూ నిలవవు సార్. ఒక్కసారి ఆలోచించండి సారు.